ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మొదటిసారిగా నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ జాబ్ ఇన్ఫర్మేషన్స్ కోసం. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, సెంట్రల్ రిక్రూట్మెంట్ సెల్, కేర్ ఆఫ్ ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్ సెంటర్, సికింద్రాబాద్ నుంచి అయితే మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి జాబ్ డీటెయిల్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు. సో అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ద ఫాలోయింగ్ పోస్ట్. The scale of pay and specifications of which are given against each all post vacancies have all India service liability and candidate selected will be under probationary period of 2 years. సో ఈ జాబ్స్ అన్నీ కూడా ఫస్ట్ అయితే ఒక 2 years మీరు ప్రొబేషనరీ పీరియడ్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ పోస్టులు అయితే ఇచ్చారు, కేటగిరీ వైజ్గా ఇచ్చారు. సో నంబర్ ఆఫ్ పోస్టులు అనేవి, మెటీరియల్ అసిస్టెంట్ అని ఒకటి, ఇది వచ్చేసి లెవెల్ పే 29,200 నుంచి 92,300 వరకు అయితే శాలరీ స్ట్రక్చర్ ఉంది. సో మీకు అప్రాక్సిమేట్లీ 50,000 వరకు శాలరీ అయితే వస్తుంది. అలాగే జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే 27 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ లెవెల్ టూ నుంచి మీకు శాలరీ అనేది 19,900 నుంచి 63,200, అంటే మీకు అప్రాక్సిమేట్లీ 40 వరకు అయితే శాలరీ వస్తుంది, 40,000 వరకు. తర్వాత సివిల్ మోటార్ డ్రైవర్ ఓజీ, సో ఇవి చూసుకున్నట్లయితే 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది కూడా ఆల్మోస్ట్ 40,000 వరకు శాలరీ వస్తుంది. టెలి ఆపరేటర్ గ్రేడ్ 2 పోస్టులు వచ్చేసి 14 పోస్టులు ఉన్నాయి. ఇది ఆల్మోస్ట్ 40,000 వరకు అయితే శాలరీ వస్తుంది మీకు. సో ఇంకా చూసుకున్నట్లయితే మెయిన్గా చూసుకున్నట్లయితే ఇక్కడ ఫైర్మెన్కి సంబంధించిన పోస్టులు వచ్చేసి 247 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇది మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఇది కూడా అప్రాక్సిమేట్లీ మీకు 40,000 వరకు శాలరీ అయితే వస్తుంది స్టార్టింగ్లోనే. సో తర్వాత కార్పెంటర్ జాయినర్ 7 పోస్టులు ఉన్నాయి, పెయింటర్ డెకరేటర్ 5 పోస్టులు ఉన్నాయి, తర్వాత ఎంటీఎస్ 11 పోస్టులు ఉన్నాయి. సో ఇది కూడా మంచి శాలరీ ఉంది. అలాగే ట్రేడ్స్మెన్ మ్యాట్ వచ్చేసి 389 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది కూడా మంచి శాలరీ అని చెప్పుకోవచ్చు. సో మీకైతే నంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వెంటనే లేట్ చేయకుండా అప్లై చేసుకోండి. సో జాబ్ డీటెయిల్స్లోకి అయితే వెళ్దాం. సో ఇక్కడ సౌతర్న్లో చూసుకున్నట్లయితే మనకు తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు ఉంది. సో దీంట్లో వేకెన్సీస్ అయితే ఇచ్చారు. జేఓఏ 1 పోస్ట్ ఉంది, టెలి ఆపరేటర్ గ్రేడ్ 2 2 ఉన్నాయి, ఫైర్మెన్ అయితే 47 ఉంది, ఎంటీఎస్ 1, ట్రేడ్స్మెన్ మ్యాట్ వచ్చేసి 40. సో ట్రేడ్స్మెన్ మ్యాట్ అలాగే ఫైర్మెన్కు ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మీకు 10వ తరగతి ఇంటర్మీడియట్ అర్హతతోనే ఉన్నాయి కాబట్టి చక్కగా అందరూ అప్లై చేసుకోవచ్చు. సో దీనికి కావాల్సింది ఏంటంటే మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. సో ఖచ్చితంగా ఇండియన్ అయి ఉండాలి, లేదంటే నేపాల్, లేదంటే భూటాన్. సో ఇవైతే ఉంటే సరిపోతుంది. సో ఖచ్చితంగా ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. సో మనం అయితే కేవలం ఇప్పుడు టెలి ఆపరేటర్ కూడా ఉంది కాబట్టి టెలి ఆపరేటర్ అయితే చూసుకుందాం. సో ఈ టెలి ఆపరేటర్కి వచ్చేసి 18 to 25 years ఏజ్ అయితే ఉండాలి. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్. సో దీనికి 10+2 క్వాలిఫికేషన్ విత్ ఇంగ్లీష్ యాజ్ కంపల్సరీ సబ్జెక్ట్. ఇంగ్లీష్ అయితే ఖచ్చితంగా సబ్జెక్ట్ అయి ఉండాలి ఇంగ్లీష్లో, ఇంటర్మీడియట్లో. అలాగే ఫ్లూయెన్సీ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్ అని చెప్తున్నాడు. సో స్పోకెన్ ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా ఉండాలి అని చెప్తున్నారు. సో ఇక్కడ ఫైర్మెన్ చూసుకున్నట్లయితే 18 to 25 years ఉండాలి, ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. సో దీనికి ఎస్ఎస్సి పాస్ అయితే సరిపోతుంది, 10వ తరగతి కేవలం. అలాగే ఎంటీఎస్లో కూడా మనకు ఒక పోస్ట్ ఉంది కాబట్టి ఇది 18 to 25 years అయితే ఉండాలి, ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అలాగే ఎస్ఎస్సి పాస్ అయి ఉంటే సరిపోతుంది. అలాగే కన్వర్సెంట్ విత్ ద డ్యూటీస్ ఆఫ్ ద రెస్పెక్టివ్ ట్రేడ్స్ విత్ 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ ట్రేడ్. సో ఇదే ఈ క్వాలిఫికేషన్ ఉంటే, డిజరబుల్ ఉంటే మీకు ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అని కూడా చెప్తున్నారు. అలాగే ట్రేడ్స్మెన్ మ్యాట్. సో ఈ ట్రేడ్స్మెన్ మ్యాట్ అనేవి మనకు చాలా వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి 18 to 25 years అయితే ఏజ్ ఉండాలి. అలాగే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా. సో దీనికి ఎస్ఎస్సి పాస్ అయి ఉంటే సరిపోతుంది. సర్టిఫికేట్ ఇన్ ఎనీ ట్రేడ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇండస్ట్రియల్
ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. సో డిజరబుల్ వచ్చేసి ఏదైనా ఒక సర్టిఫికేట్ మీకు ఐటీఐ నుంచి ఐటీఐ ట్రేడ్లో ఏదో ఒక సర్టిఫికేట్ ఉంటే యాడెడ్ అడ్వాంటేజ్ అని చెప్తున్నారు. సో ఈ ఫైర్మెన్ అండ్ ట్రేడ్స్మెన్ మేట్ అనే వేకెన్సీస్ పైన మంచిగా ఫోకస్ చేస్తే ఖచ్చితంగా జాబ్ కొట్టవచ్చండి మీరు. ఎందుకంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటి మీద అయితే ఫోకస్ చేస్తే బాగుంటుంది. సో ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే మనం ఎస్సీ ఎస్టీకి అయితే 5 years ఉంది, అలాగే ఓబీసీకి 3 years ఉంది, పీడబ్ల్యూడీ అన్రిజర్వ్డ్కి వచ్చేసి 10 years, పీడబ్ల్యూడీ ఓబీసీకి వచ్చేసి 13 years, పీడబ్ల్యూడీ ఎస్సీ ఎస్టీకి వచ్చేసి 15 years. సో ఇలా అందరికీ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా. సో చాయిస్ ఆఫ్ ఎగ్జామ్ సెంటర్ ఎలా ఉంటుందంటే మీకు ఫస్ట్ కమ్స్ ఫస్ట్ సర్వ్. సో ఎవరైతే ఫస్ట్ అప్లై చేసుకుంటారో వాళ్ళకు చాయిస్ ఆఫ్ ఎగ్జామ్ సెంటర్ అనేది ఎంచుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీరు అనేది అప్లై చేసుకోవాలి. సో అడ్మిట్ కార్డ్స్ అయితే షార్ట్ లిస్టెడ్ అప్లికెంట్స్ త్రూ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి. సో మీ ఈమెయిల్ ఐడికి అయితే మీ అడ్మిట్ కార్డ్స్ అనేవి వస్తాయి. సో మీరు ఈమెయిల్ ఐడిని తరచూ చెక్ చేస్తుండాలి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే డీటెయిల్స్ ఆఫ్ ఫిజికల్ ఎండ్యూరెన్స్ స్కిల్ టెస్ట్ అని ఇచ్చాడు. సో మెటీరియల్ అసిస్టెంట్కు ఓన్లీ రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, జేఓఏకి వచ్చేసి రిటర్న్ ఎగ్జామ్తో పాటు టైపింగ్ టెస్ట్ ఉంటుంది, సిఎండి ఓజీకి వచ్చేసి రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, అలాగే డ్రైవింగ్ టెస్ట్ కూడా ఉంటుంది. సో టెలి ఆపరేటర్ గ్రేడ్ 2కి వచ్చేసి ఓన్లీ రిటర్న్ ఎగ్జామ్ ఒకటి మాత్రమే ఉంటుంది. అలాగే ఫైర్మ్యాన్కి వచ్చేసి మీకు రిటర్న్ ఎగ్జామ్తో పాటు హైట్ వితౌట్ షూస్ 165 centimeters ఉండాలి, అలాగే చెస్ట్ 81.5 centimeters ఉండాలి, మళ్ళీ ఎక్స్పాండ్ చేస్తే 5 centimeters అనేది ఉండాలి. సో 85 centimeters ఉండాలి, వెయిట్ వచ్చేసి మినిమం 50 kg ఉండాలి. సో అలాగే ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ వచ్చేసి 1.6 km రన్ అయితే ఉండాలి. క్యాండిడేట్స్ అదర్ దెన్ ఈఎస్ఎం ఫీమేల్ క్యాండిడేట్స్ 6 minutes అంట, ఫీమేల్ క్యాండిడేట్స్ 8 minutes 26 secondsలో కొట్టాలి. అలాగే ఇంకా క్యారింగ్ పర్సన్ ఆఫ్ 63.5 kgs టు ఏ డిస్టెన్స్ ఆఫ్ 183 meters. సో 63.5 వెయిట్ 63.5 kgs వెయిట్ని 183 meters అయితే మీరు 96 secondsలో క్యారీ చేయాల్సి ఉంటుంది. అలాగే క్లియరింగ్ 2.7 meters విత్ డిచ్ ల్యాండింగ్ ఆన్ బోత్ ఫీట్ లాంగ్ జంప్ అయితే ఉంటుంది. అలాగే క్లైంబింగ్ 3 meters వర్టికల్ రోప్, సో అది కూడా ఉంటుంది. సో ఇవైతే ఫైర్మ్యాన్కి సంబంధించినవి. అలాగే కార్పెంటర్ జాయినర్ చూసుకున్నట్టయితే రిటర్న్ ఎగ్జామ్తో పాటు మేకింగ్ ఫర్నిచర్ అయితే ఎలా చేస్తారనేది చూస్తారు. అలాగే పెయింటర్ డెకరేటర్కి కూడా రిటర్న్ ఎగ్జామ్తో పాటు పెయింటింగ్ ఆఫ్ వుడెన్ అండ్ ఐరన్ ఐటమ్స్కి ఎలా చేస్తారనేది చూస్తారు. ఎంటీఎస్కి మాత్రం ఓన్లీ రిటర్న్ ఎగ్జామ్ ఒక్కటే ఉంటుంది. సో ఇదే ఫ్రెండ్స్ దానికి సంబంధించిన ట్రేడ్స్మెన్ మ్యాట్కి కూడా మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, దాంతోపాటు ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ 1.5 kilometers 6 minutesలో అయితే ఉండాలి. అలాగే 50 kgs వెయిట్ 200 meters 100 secondsలో అయితే క్యారీ చేయాలి. సో ఇలా బిలో 40 years వాళ్ళకైతే ఇక్కడ ఇచ్చాడు 1.5 kilometer రన్ 7 minutesలో 11 seconds అని. సో ఓవరాల్గా అయితే ఎండ్యూరెన్స్ టెస్ట్ అయితే ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అయితే ఉంటుంది. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఉంది. సో 1.5 kilometer రన్ వచ్చేసి 8 minutes 26 secondsలో చేయాలి. అలాగే క్యారింగ్ 50 kg వెయిట్ వచ్చేసి 200 meters అయితే క్యారీ చేయాలి. 3 minutes 45 seconds అంటే 225 secondsలో క్యారీ చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించిన రిటర్న్ టెస్ట్కి మీకు ఎగ్జామ్ క్రైటీరియా ఎలా ఉంటుందంటే, సో సిలబస్ ఫర్ పోస్ట్ ఇన్ పే లెవెల్ 1 and 2కి ఎస్ఎస్సి క్వాలిఫికేషన్తో ఉన్న పోస్టులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో 50 questions 50 marks ఉంటుంది. అలాగే న్యూమరికల్ యాప్టిట్యూడ్ వచ్చేసి 25 questions 25 marks, జనరల్ ఇంగ్లీష్కి వచ్చేసి 25 questions 25 marks, జనరల్ అవేర్నెస్కి వచ్చేసి 50 questions 50 marks. సో ఓవరాల్గా మీకు 150 questions 150 marks అయితే ఉంటుంది. సో 2 hours అండ్ సో ఇక్కడ వచ్చేసి 2 hours అయితే ఉంది మీకు టైము. సో 2 hours 150 questions 150 marks అయితే ఉంటుంది. ఇదేంటంటే ఎస్ఎస్సి లెవెల్లో ఉన్న పోస్టులకు సంబంధించింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 10+2 ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్న పోస్టులకు వచ్చేసి
జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్, అలాగే న్యూమరికల్ యాప్టిట్యూడ్ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, జనరల్ అవేర్నెస్ నుంచి మీకు 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ నుంచి 50 క్వశ్చన్స్ 50 ఓవరాల్గా 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ అయితే ఉంటుంది. సో ఇది కూడా 2 అవర్స్లో మీకు అనేది ఎగ్జామ్ ఉంటుంది. ఇవన్నీ ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్న పోస్టులకి. సో నెక్స్ట్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉన్న పోస్టులకు సంబంధించి సో దీనికి కూడా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్, న్యూమరికల్ యాప్టిట్యూడ్ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ నుంచి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్, ఓవరాల్గా 150 క్వశ్చన్స్ 150 మార్క్స్, 2 అవర్స్ టైం అయితే ఉంటుంది. సో ఇలా ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ డిగ్రీ అర్హతతో ఉన్న వాళ్ళకి సపరేట్గా ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. సో దీని తగ్గట్టుగా మీరైతే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఇచ్చారు, 0.25 మార్క్స్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. సో ఇదైతే చూసుకోండి. అండ్ మీకు ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఓఎంఆర్ షీట్లో అయినా ఉంటుంది, ఇక్కడ ఓఎంఆర్ షీట్ అయినా ఇచ్చాడు. సో ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది మీకు. సో ఇది ఫ్రెండ్స్ ఈ జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే. సో మిగతా సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్ ఈ జాబ్ ఫైర్మెన్ సంబంధించి, అలాగే ట్రేడ్స్మెన్ మేట్కి సంబంధించినటువంటి జాబ్ వేకెన్సీస్. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సో ఖచ్చితంగా లేట్ చేయకుండా వెంటనే అప్లై చేసుకోండి. వెంటనే అప్లై చేసుకుంటే ఏంటి అంటే మీకు ఎగ్జామ్ సెంటర్ అనేది మీకు దగ్గరలో పడే, మీరు చాయిస్ పెట్టుకున్న దానికి పడే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి లేట్ చేయకుండా వెంటనే అప్లై చేసుకోండి. ఐ హోప్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.